హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు నాగ్స్ వెజ్ కిచెన్. ఈరోజు నాగ్స్ వెజ్ కిచెన్లో అరటికాయతో వడలు చేసి చూపించబోతున్నాను. అరటికాయలతో బజ్జీలు వేసుకోవడం చూసే ఉంటారు. అరటికాయతో వడలు కూడా చాలా బాగుంటాయి. ముందుగా నేను 2 అరటికాయలను తీసుకున్నాను. వీటిని శుభ్రంగా వాష్ చేసుకొని ఉంచుకోవాలి. ఇప్పుడు వీటిని ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకున్న అరటికాయ ముక్కలను ప్రెషర్ కుక్కర్లో 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇందులో కొద్దిగా ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ని వేయడం వల్ల మనకు జిగురుగా ఉండదు అరటికాయ అనేది. ఇప్పుడు మూత పెట్టేసి 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకుంటే మనకు అరటికాయ అనేది పర్ఫెక్ట్గా ఉడికిపోతుంది. 3 విజిల్స్ వచ్చిన తర్వాత మనకు అరటికాయ అనేది ఉడికిపోయింది. ఇప్పుడు చల్లారే వరకు దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకొని ఉంచుకోవాలి. ఇప్పుడు దీన్ని మనం పైన ఉన్న పొట్టును తీసివేయాలి. మనకి పర్ఫెక్ట్గా ఉడికితే పొట్టు అనేది ఈజీగా వచ్చేస్తుంది. ఈ విధంగా అన్నిటికీ పొట్టు తీసేసి ఒక స్మాషర్తో స్మాష్ చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత మనం ఇందులో ఒక 3 టేబుల్ స్పూన్ బియ్యం పిండిని యాడ్ చేసుకోవాలి. 2 లేదా 3 టేబుల్ స్పూన్ల బియ్యం పిండిని యాడ్ చేసుకున్న తర్వాత ఇందులో సన్నగా తరుగుకున్న ఉల్లిపాయలను, అలాగే చిన్నగా చాప్ చేసుకున్న పచ్చిమిర్చిని, కొద్దిగా అల్లంని కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో రుచికి తగినంత ఉప్పును వేసుకోవాలి. అలాగే కారంని యాడ్ చేసుకోవాలి. పచ్చిమిర్చిని వేసుకున్నాం కాబట్టి కారంని చూసి వేసుకోవాలి. 1 టీ స్పూన్ జీలకర్రని యాడ్ చేసుకోవాలి. 1/2 టీ స్పూన్ పసుపును వేసుకొని, అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరని యాడ్ చేసుకొని ఈ పిండిని ఒకసారి మనం కలుపుకోవాలి. ఇందులో మనకు వాటర్ అనేది ఏమాత్రం అవసరం ఉండదు. మనకు పిండి ముద్ద అనేది రెడీ అయిపోయింది కదా. ఈ విధంగా మనం పిండిని తడుపుకోవాలి. మీకు పిండి బాగా మెత్తగా అనిపిస్తే అందులో కొద్దిగా బియ్య పిండిని యాడ్ చేసుకొని మరొకసారి కలుపుకోవచ్చు. ఈ పిండి పైన కొద్దిగా ఆయిల్ని వేసి ఒకసారి తడుపుకోండి. ఇప్పుడు మన చేతికి అంటుకోకుండా ఉంటుంది. ఇప్పుడు ఈ పిండి ముద్దల నుంచి ఒక్కొక్క బాల్ లాగా చేసుకొని మనం వడలను ఏ విధంగా అయితే చేస్తామో అదే విధంగా చేసుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా అరచేతిలో పెట్టుకొని వడల షేప్లో చేయాలి. ఇలా చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయిని పెట్టి అందులో డీప్ ఫ్రైకి తగినంతగా ఆయిల్ వేయాలి. ఆయిల్ హీట్ అయ్యాక మనం ఇందులో వడలను ఒక్కొక్కటిగా వేయాలి. మనకు ఆయిల్ అనేది బాగా కాగింది కదా. ఇప్పుడు ఇందులో వడలను ఒక్కొక్కటిగా చేసుకుంటూ ఇందులో యాడ్ చేసుకోవాలి. దీనికి మనం మంటను మీడియం ఫ్లేమ్లో ఉంచుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టేస్తే పైన ఉడుకుతుంది, లోపల మనకు సరిగ్గా ఉడకదు. కాబట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం వీటిని ఫ్రై చేసుకోవాలి. మనకు వడ అనేది రెడీ అయిపోయింది. ఈ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చిందనుకోండి, మనం తీసేసుకొని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఇదే విధంగా మనం అన్ని అరటికాయ వడలను కూడా చేసుకోవాలి. ఇవి కూడా రెడీ అయిపోయాయి కదా. వీటిని కూడా బౌల్లోకి తీసుకుందాం. ఎంతో సింపుల్గా మనకు అరటికాయ వడ అనేది రెడీ అయిపోయింది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మీరు తప్పకుండా ట్రై చేయండి. దీన్ని మనం ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని కెచప్తో కానీ లేదంటే టమాటో చట్నీతో కానీ సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.